స్వరాజ్ గారు, ఈ పదాన్ని బైబిల్లో నేనే డిఫైన్ చేయాలి, ఐఎమ్ ద సుప్రీం, నేను చేసిందే కరెక్ట్ అని ఎప్పుడైనా రంజిత్ తోఫిర్ గారు అన్నారా? ఇది ఒక క్వశ్చన్. రెండవది, వాళ్ళు ఇంకొకటి ఏమంటున్నారంటే బ్రెన్హమైట్స్, ప్రాఫెట్ మహమ్మద్, జెహో విట్నెస్, వీళ్ళందరినీ కలిపి రంజిత్ తోఫిర్ పాస్టర్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు దీన్ని అవునంటారా కాదంటారా? దీన్ని మీరు ప్రూవ్ చేయాలి. అంటే నేను 2 క్వశ్చన్స్ అడిగినాను, నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ గారు. సో అంటే ఏ పదాన్నైనా నిర్వచిస్తే మీరందరూ ఇదే ఫాలో అవ్వాలి, నేనే నిర్వచించడానికి నేనే యోగ్యుణ్ణి, ఐఎమ్ ద సుప్రీం అని ఎప్పుడైనా రంజిత్ తోఫిర్ గారు అన్నారా? అలా అని ఎప్పుడూ అనలేదు రంజిత్ తోఫిర్ గారు. సునీల్ పాస్టర్ గారు చెప్పినట్లుగా అసలు వాళ్ళు కంపేర్ ఎలా చేస్తున్నారో అర్థమైతే, అసలు ఓఫ్రే గారు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థమైతే లేదు. అవసరమైన విషయాల మీద మతోన్మాదికి బైబుల్ ఏం కనిపిస్తుంది అని అంటే ప్రచారం ఏం చేస్తారంటే బైబుల్ లోతు కథ కనిపిస్తుంది, దాయదుగురు కనిపిస్తుంది, ఆయనకి అవే కనిపిస్తాయి. బైబుల్లో మిగతా వేరే విషయాలు ఏవి వారికి కనిపించాయి. ఓఫీర్ గారు ఎన్నో వేల విషయాలు ప్రసంగాల ద్వారా పుస్తకాల ద్వారా సమాజానికి అందిస్తే అవి కనిపించాయి. ఎంతసేపటికి పనులకు లైకితగా అనిపిస్తుంది వీళ్ళకి. బుద్ధిని అది ఒకటి తప్పించి ఇంకేం కనిపిస్తలేదు. కాబట్టి ఏదో ద్వేషంతో నిండిపోయింది అన్నమాట. ద్వేషంతో నిండిపోయి కాబట్టి ఎలాగని తప్పు పట్టాలి, అబద్ధ బోధ కూడా నిరూపించాలని దురుద్దేశంతోనే చేస్తున్న ప్రయత్నం తప్పించి వాళ్ళకి ఎవ్వరు కూడా యథార్థత అనేది లేదు. ఎన్నో విషయాలు అయితే ఇప్పుడు నేనే అంటే ఇప్పుడు ఎప్పుడన్నా నాని ఇది అని చెప్పి నిర్వచనం రైట్ ఇదే నమ్మాలని ఎప్పుడు ఒకరి గారు చెప్పారా? అలా చెప్పలేదు. పైగా బైబిల్ చదువుతూ ఆయన చెప్పింది నాకు జ్ఞాపకం వచ్చింది, నిర్వచించండి. అది వన్ ఆఫ్ ద హిట్ మ్యాగజైన్ రిటర్న్ బై అపోజిల్ రంజిత్ తోఫిర్ గారు. అసలు ఆదిమ క్రైస్తవ నుంచి ఉన్న భక్తులు రాసిన పుస్తకాలు అయ్యగారు చదువుతాడు. వాళ్ళందరి నా గురువులు అని చెప్తారు. భక్త్ సింగ్ గారు, పిఎం సామ్యుల్ గారు, ఎంతో మంది. అయ్యగారు ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పాడు, వాళ్ళ గురువులు అని చెప్పాడు. తర్వాత మీరు చదవడం అని చెప్పాడు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నా అని కూడా చెప్పాడు. మేము అందరి దగ్గర నేర్చుకున్నా అని కూడా చెప్పాడు. అంతేగాని వాళ్ళకి ఎవరికి కాకుండా నేను నిర్వహిస్తున్న ఇప్పుడు అన్నాడు. అట్లాంటి వ్యక్తి అయితే ప్రతి ప్రసంగులు ఇప్పటికీ ఏదో ఒక దైవజనుని ఒక పుస్తకం పేరు ప్రస్తావిస్తాడు. అరే దగ్గర ప్రస్తావిస్తారు, ఇప్పటికీ ప్రస్తావిస్తూనే ఉంటారు. ఎన్నో భక్త సింగయ్య గారు, నాకు హెబ్రోన్ చర్చ్ లో ఉన్న బిలీవర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు అయ్య గారు మేం చెప్పేదానికంటే భక్త సింగయ్య గారి గురించి చాలా బాగా చెప్తారని. చాలా ఉద్యోగం ఎందుకు అనే రచయిత ఆయన పుస్తకంలో నుంచి ఎన్నో మాటలు ప్రస్తావిస్తారు. అసలు అయ్యగారు ఎంతో మంది దైవజనుల మాటలు ప్రస్తావిస్తా ఉంటే నేను చెప్పిన ఎట్లా అంటే ఏమింటున్నాడు, అసలు ఏం ఫాలో అవుతున్నాడు? వినకుండానే విమర్శించడానికి బయలుదేరాడు. నేరస్థాపన చేయాలని డిసైడ్ అయినాక రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.